ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పద్మం నమ్మొద్దు సార్. సార్ సార్ అబద్ధం సార్, మీరు నమ్మొద్దు సార్. సార్ మా ఊళ్ళో నేను చాలా పెద్ద మనిషిని సార్. ఆ అమ్మాయి నన్ను లోపలికి లాగి ఇప్పుడు అబద్ధం చెప్తుంది సార్. సార్ ఆ అమ్మాయి చాలా డేంజర్ సార్. అవునా? ఆ, వీటితో మనం బాగా మాట్లాడాలి. ఆ షోడా కొట్టడం, విమానం ఎక్కించడం, ఆ ఏర్పాట్లు చూడండి. అంటే మీరు నాకు సోడాలు కొట్టి విమానం కూడా ఎక్కిస్తారా సార్? అయితే సార్ ప్లీజ్ 3 సోడాలు సార్. కాస్త ఉప్పు తగ్గించమని చెప్పండి సార్, మా ముగ్గురికి సార్. అలాగే చెప్తాను. మరి నాకు పదరా లోపలికి పద. సార్ నేనేం చేయలేదు సార్. నడు. సార్ నా మాట సార్, వినండి. పద్మం. ఎస్ఐ గారు, పదరా. ఎస్ఐ గారు. నేనేం చేయలేదు సార్. నడు. సార్ నా మాట సార్, వినండి. పద్మం. ఎస్ఐ గారు, పదరా. ఎస్ఐ గారు. సార్, సార్, ఆగండి, సార్, సార్. ఏయ్. నేనేం ఎస్ఐ చేయలేదు. గారు. సార్, సార్, ఏమండి? సార్, అది కాదు సార్. ఎస్ఐ గారు. నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. ఏ సాయి, ఇలా రా. ఈ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకో. ఏ అమ్మాయి, కంప్లైంట్ ఇవ్వు. పద్మం ఏదో చెయ్యవే. ఏంటండి మీరు మా ఆయన లోపలేస్తారా? మరి అదిగా వదిలిపెట్ట. ఇలాంటి పని చేసినందుకు మొగుడి తాట తీయకుండా వీడిని వదిలేయమంటున్నావా? ఏయ్, వీళ్ళ బయటకు పంపించు. ఏంటి ఏంటి బయటికి పంపిస్తావా? నేనెవరో తెలుసా? ఆ? వద్దు పద్మం వద్దు, నువ్వు అసలు చెప్పొద్దు. ఈ విషయం బావగారికి తెలిసిపోతే బావగారు నన్ను పంచాయతీ చెట్టుకి వేలాడదీస్తారు పద్మం. ఎవరు నువ్వు? ఎమ్మెల్యే గారి చెల్లెలివా? ఎంపీ గారి భార్యవా? నేనెవరో తెలుసా అంటున్నావు? అంతకంటే పవర్ఫుల్. అయినా నువ్వు చెప్పొద్దు పద్మం, నువ్వు చెప్పొద్దు. మీరు రండి. అయోధ్య లంక రఘురామ్ గారి చెల్లెల్ని. అమ్మా చెప్పేసిందిరా బాబు. ఆయన చాలా మంచివారని విన్నానే. పెద్ద మనిషి అని పేరు కూడా ఉంది. అలాంటి ఆయనకి ఇలాంటి బాగున్నాడా? ఆ? సార్ 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 ప్లీజ్ సార్. విషయం ఆయన దాకా పోతే బాగోదు సార్. వదిలేయండి సార్. ఆ, ఏంటి వదిలేది? బలాత్కారం కేసిది. ఆ? వీడి అంతే ఎదవో ఆయనకి తెలియాలి కదా. ఆయన్ని రమ్మనండి. ఆయన చెప్తే అప్పుడు వదిలేద్దాం. ఆ, ఆ, ఆ? మా అన్నయ్య రాడు. ఆ. అయితే మీ ఆయన బయటికి రాడు. ఆ? ఏంటి మీరు? ఆ? ఎస్ఐ అయితే గొప్ప, మా ఆయన వదులుతారా లేదా? ఆ? ఆ? అయ్యో మీరు ఆయనతో గొడవ పడితే ఆ కేసు కూడా మావేమీ తోసేస్తారు. అందుకే పదతయ్య అది కాదే. ఏమండి? పద్మం నేనేం అమ్మా, చేయలేదు మీరు పద్మం. వెళ్ళండి. అదే. మీరు అర్థం చేసుకో. మావయ్యను వదిలేసి ఎలా వెళ్తాం? నోరు లేస్తే చంపేస్తా. పద్మం. అమ్మా ఆద్య, ఇలా రామ్మా. వచ్చి మీ అమ్మ ముందు దీపం వెలిగించు. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండా పండింద మాటలోని తీయదనం తేట
అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు, దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు. కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత. అన్నయ్య మీరేనా ఈ పని చేస్తుంది? తప్పు చేస్తున్నానా? తప్పని కాదన్నయ్య, ఈ ఇంటికి వద్దు అనుకున్న మనిషి ఫోటో కదా అది. వద్దు అనుకున్నా అదే రక్తం ఈరోజు కావాలనిపిస్తోంది కదా. ఈ బిడ్డ కావాలి అనుకున్నప్పుడు ఈ బిడ్డకి రక్తం పంచిన తన తల్లిని వద్దనుకోవడంలో అర్థం ఉందా? తను తప్పు చేసింది అనుకున్నాం, వద్దనుకొని వదిలేసుకున్నాం. కానీ ఆద్య పద్ధతులు చూశాక సంధ్య పెంపకం తనలో కనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.